ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి అన్నారు. తనకు తిరుపతి రూరల్తో పాటు 5 మండలాల్లో బంధు మిత్రులు అనుచర గణం ఉందని దివాకర్ రెడ్డి అన్నారు. దీని మీద పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఒక సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లాలోను అలాగే తిరుపతి జిల్లాలోను ఒక ప్రఖ్యాత కంపెనీగా కస్టమర్ల ఆదరాభిమానాలు చురగొన్న ఒక సంస్థ. ఈ సంస్థకి ఇప్పటికే కస్టమర్లుగా ఉన్నటువంటి వేలాది మంది ఆ డాలర్స్ సంస్థ అధినేతకు సంబంధించి డాలర్స్ దివాకర్ రెడ్డి తోటి ప్రత్యేక అనుబంధాన్ని కూడా ఏర్పరచుకొని ఆయనతోటి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి చిత్తూరు తిరుపతి జిల్లాలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి బయటికి వచ్చిన నేపథ్యంలోనే డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం, ఇటు ప్రజల్లోనూ అట్లా రాజకీయ వర్గాల్లోనూ ఈ డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు ఒక చర్చనీయాంశంగా మారింది. మనతో పాటు ఈ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? అందరికి నమస్కారం. మా కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. మాది పెరుమాళ్ళపల్లి, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి నియోజకవర్గం. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు బాగా చదువుకొని బాగా అక్కడ లోకల్లో నెంబర్ ఆఫ్ వెంచర్స్ చేసి కొన్ని వేలాది కుటుంబాలకి సొంత ఇల్లు కళను నిజం చేసినాము. సో కాబట్టి ఇప్పుడు మనం పాలిటిక్స్కి రావటం అనేది ఏంటంటే ఇప్పుడు మనం చేయాలనుకున్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ మేము 15 నుంచి 20 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి అవసరం వెంటనే చేస్తూ వస్తున్నాము. ఇంకా మరిన్ని చేసేదానికోసం కొన్ని వందల వేల నుంచి లక్షల మందికి సహాయం చేయాలంటే ఒక రాజకీయం అనేది కంపల్సరీ కావాలి కాబట్టి సో రాజకీయం ఉంటే మరింత మందికి రకరకాలుగా మాకున్నటువంటి తెలివితేటలతో మేము ఇంకా ఎక్కువ మందికి మేము సహాయం చేయగలుగుతామని రాజకీయాలు రావాలని కోరుకుంటున్నాం అన్న. అంటే ప్రధానంగా ఇప్పటికే పులివర్తి నానిని బాధ్యుడిగా ఇన్ఛార్జిగా నియమించి ఆయన ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, ఆ ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పోరాటాలు చేస్తున్న పరిస్థితి మనకు బాగా కనిపిస్తుంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ప్రజల్లోనే ఉంటూ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మీకు టికెట్ ఇస్తుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ప్రతి పార్టీకి ఉండటం అనేది కామన్ థింగ్. మీరు ఫైనల్గా చూస్తున్నారు, ఎవరైతే గెలిచే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకే పార్టీ ఖచ్చితంగా టికెట్లు ఇస్తుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం డాలర్స్ దివాకర్ ఖచ్చితంగా చంద్రగిరిలో గెలుస్తాడనుకుంటే ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది. నేను ఖచ్చితంగా గెలుస్తాను కూడా అన్న. ఒకవేళ మిమ్మల్ని పక్కన పెట్టి నానికి సపోర్ట్ చేయమంటే మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసి పార్టీకి పనిచేస్తారా? పార్టీ అధిష్టానం నిర్ణయం అన్న. పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ఎవరు కాదనలేరు కాబట్టి పార్టీ ఎలా చెప్తే అలా నేను నడుచుకునే వ్యక్తినే. ఎందుకంటే ఒక పార్టీని కాదని ఒక వ్యక్తిగా నేను దాన్ని డిఫెండ్ చేసేటువంటి క్యారెక్టర్ నాది కాదు. సో ఖచ్చితంగా పార్టీ చెప్పి అతనికి సపోర్ట్ చేయమని ఇలా ఇంకొక క్యాండిడేట్కి సపోర్ట్ చేయమని పార్టీ తరఫున ఎవరికి ఇచ్చినా కూడా నువ్వు వాళ్ళకి చేయి దివాకర్ రెడ్డి ఈసారి అన్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా నేను పార్టీకి ఎప్పుడు కూడా గిర్ర దాటుకుంటా